తెలియజేసుకుంటున్నాను. వందనాలు సిస్టర్, వందనాలు. ప్రైజ్ లాడమ్మా. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16, 17, 18 వచనాలను చదువుకుని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఒక దినము నాయన మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వేలాది వందనములు చెల్లించుకుంటున్నాం. త్వరపడి కూడి వచ్చిన విశ్వాసులను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం తండ్రి. వారిని నిండారుగా దీవించి ఆశీర్వదించండి. కావలసిన ఆశీర్వాదములన్నీ కూడా నాయన మీ పరలోకపు సమృద్ధిలో నుంచి మీ చిత్తానుసారము తీర్చమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించండి. మరి ఇమానియల్ ప్రేయర్ హౌస్ గ్రూప్లో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమము నాయన సజావుగా సాగుటకు మీ కృపను చూపుతున్నారు. అందుని బట్టి మీకు వేలాది వందనములు చెల్లించుకొనిచున్నాం. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగను కూడుకొని మా ఆత్మీయ జ్ఞానము పెంపొందించుకున్నట్టుకు నాయన మీరు మా కొరకు సిద్ధపరిచి దాచి ఉంచిన లేఖనములను మేము ధ్యానించుకొని పోచుండగా మీరు మాతో మాట్లాడమని, తద్వారా తండ్రి వాక్యానుసారమైన జీవితాన్ని మేమంతా పొందుకొనుటకు మాకు సహాయాన్ని దయచేయమని ఈ ప్రార్థనంతా కూడా ప్రభా యేసుక్రీస్తు వారి అశ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా. మనము బెన్యామీను గోత్రం చెప్పే గొప్ప సంగతి అనే టాపిక్ లో మనము బెన్యామీను గోత్రము, చివరి గోత్రమైన బెన్యామీను గోత్రములను, అది పౌలు గారి మిషనరీ జర్నీ, సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు ఆయన తిరిగిన విధానం మనం చూసాం. మొదటి మిషనరీ జర్నీని కంప్లీట్ చేసిన తర్వాత రెండవ మిషనరీ జర్నీ కూడా స్టార్ట్ చేశారని మాట్లాడుకున్నాం. గత సెషన్లో మనం ఒక స్త్రీ గురించి మాట్లాడుకున్నాం. ఆ స్త్రీ ఎవరో జ్ఞాపకం ఉందండి మీకు? లూదియా అంటే అర్థం ఏమిటి? లూదియా అంటే ఏమని అర్థం చెప్పుకున్నాం మనము? దివిటి మరియు బ్రాడ్ ఫోర్త్, ముందుకు తేబడినది అని అన్నాడు. ఆసియా ప్రాంతంలో పరిశుద్ధాత్మ పౌలు గారిని వాక్యము ప్రకటించొద్దు, సువార్త ప్రకటించొద్దు అని డైరెక్షన్ వాళ్ళు మార్చుకుని ఇటు వచ్చిన తర్వాత వారికి మొట్టమొదటిగా తారసపడిన ఒక గొప్ప స్త్రీగా, గొప్ప విశ్వాసిగా ముందు ఆమె కనబడుతుంది. దైవ భక్తి కలిగిన స్త్రీ అని చెప్పి మనకి కనబడుతుంది. ఆమెలో ప్రత్యేకంగా మనము 3 గుణాలను చూసాము. మొదటి గుణము విశ్రాంతి దినాన్ని శ్రద్ధగా ఆచరించటము. రెండవది విన్న వాక్యాన్ని గ్రహించుకొని అది తన జీవితానికి వెంటనే అన్వయింపు చేసుకొని చాలా చక్కగా కుటుంబంలో ఆమె సంపాదించే వ్యక్తిగా కనబడుతుంది. కాబట్టి తన ఒక్కతే రక్షణ పొందకుండా తన కుటుంబంలో వారందరినీ కూడా రక్షణలోకి నడిపించే బాధ్యత ఆమె తీసుకుంది అంటే చాలా గొప్ప విషయం అని మనం మాట్లాడుకున్నాం. మూడవదిగా ఆమెలో ఉన్న సద్గుణము ఏంటో జ్ఞాపకం ఉందా మీకు? ఆతిథ్యము ఇవ్వటం. బలవంతం చేసిందట వారికి ఆతిథ్యం ఇవ్వడానికి బలవంతం చేసింది. ఎవరెవరున్నారు అక్కడ? పౌలు, శీల మరియు ఇంకెవరున్నారని చెప్పుకున్నాం మనము? తిమోతి మరియు
ఇక్కడ మరొకరు లూకా. లూకా గారు కూడా ఉన్నారు. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది లూకా గారు కూడా ఉన్నారు. ఎందుకనంటే గ్రంథం రాస్తున్న విధానాన్ని బట్టి మేము మేము అని సంబోధిస్తూ ఉన్నాడు ఆయన. మేము అని సంబోధిస్తూ లూకా గారు చెప్తూ ఉన్నారు. సో వీరందరినీ కూడా వీరికి పరిచర్య చేయు నిమిత్తం ఆమె బలవంతం చేసి వారి ఇంటికి తీసుకెళ్లి వారికి పరిచర్య చేసినట్లు మనకి కనబడుతుంది ప్రియులారా. సో ఆ గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీ వీరికి తారసపడింది ఫిలిప్పి అనే ప్రాంతంలో. ఆ తర్వాత జరిగిన సంఘటనలను ఈరోజు మనము మాట్లాడుకుందాం ప్రియులారా. రెండవ మిషనరీ జర్నీ, పౌలు గారి యొక్క రెండవ మిషనరీ జర్నీలో లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ తారసపడి ఆమె ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చిన తరువాత జరిగిన సంఘటన, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనును దెయ్యం పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ప్రార్థనా స్థానానికి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళటం అనేది వాళ్ళ యొక్క డ్యూటీ. ప్రార్థనకి వెళుతున్నారు. ప్రార్థనా స్థలానికి వెళుతుండగా వారికి ఒక స్త్రీ తారసపడిందట. ఆమె యొక్క దెయ్యము, పుతోను అనే దెయ్యము పట్టిన స్త్రీగా అక్కడ సంబోధించబడింది. ఆమె సోదె చెప్పుట చేత యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నదిగా మాకు ఎదురు వచ్చెను. సోది చెప్పుట చేత ఎలా సంపాదిస్తారు? ఇక్కడ మనం ఆగి ఆలోచించాలి. యజమానులకు లాభం కలుగు చేస్తుంది అని చెప్తున్నారు. అంటే అక్కడ సోది చెప్పడం వల్ల రెవెన్యూ ఎలా వస్తుంది, సంపాదన ఎలా కలుగుతుంది? సోది చెప్పడం అంటే ఏంటి? ఫ్యూచర్ గురించి చెప్తా. కరెక్ట్ సిస్టర్. సోది చెప్పడం అనేది మనం కొద్దిగా మా చిన్నతనంలో మేము చూస్తూ ఉండేవారు. ఇంటింటికి వచ్చి వాళ్ళు కూర్చొని చేయి పట్టుకొనో కాళ్ళు చూసో రకరకాల ఫ్యూచర్ గురించి చెప్తూ ఉంటారు. ఫ్యూచర్ అంటే జరగబోవు సంగతులను గురించి, మన జీవితం గురించి, మన జీవితంలో జరగబోయే సంగతులను గురించి చెప్తూ ఉంటారు. మన జీవితంలో జరగబోయే సంగతులు ఒకరికి తప్ప ఎవరికి తెలియవు. ఎవరికి? దేవునికి తప్ప ఎవరికి తెలియవు. అది కాలములు, జ్ఞానము ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఆ తెలుసుకునే జ్ఞానమైనా కానీ ఏదైనా అది ఆయన చిత్తానుసారము ఆయనకి తెలుసు. కానీ సోదె చెప్పుడు చేత ఇవన్నీ కూడా దేవునికి హేయమైనవి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనానులోకి, వాగ్దాన భూమిలోకి తీసుకొచ్చిన తర్వాత మోషే గారు క్లియర్గా వీళ్ళకి చెప్పిన మాట ఏంటి? మోషే గారు వీళ్ళకి క్లియర్గా చెప్పిన మాట, ఒక మాట చెప్తాడు. ఏమనంటే, మిమ్మల్ని నేను ఏ ప్రదేశంలో అయితే పెడుతున్నానో ఆ ప్రదేశంలో ఇలాంటి విద్యలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎలాంటి విద్యలు? సోది చెప్పటము, చిల్లంగితనము, అలాగే పిల్లలను అగ్నిగుండం దాటించటము, ఇలాంటి హేయమైన కార్యాలు మీరు వారిని చూసి నేర్చుకొనవద్దు అని చెప్పి చాలా క్లియర్గా దేవుడు చెప్తాడు. వారు అలాంటివి చేయబట్టే వారిని నేను తీసివేసి వారి ప్లేసులో మిమ్మల్ని పెడుతున్నాను. మీరక్కడికి చేరిన తర్వాత వారిని చూసి మీరు నేర్చుకొనవద్దు అని చెప్పి చాలా క్లియర్గా ఆయన డిఫైన్ చేస్తాడు. కానీ అలా చేసిన రాజులు ఉన్నారు, మనకి ప్రజలు కూడా ఉన్నట్టు మనం చదువుకున్నాం. అవునా? ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో ఆ ఒక్క మాట చదువుకుని మనం ముందుకెడదాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9, 10, 11 వచనాలను 12 వచనాలను చదువుకుందాం. నేను చదువుతున్నాను, గమనించండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయు నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘశకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలికునైనను, కర్ణపిశాచునడుగు వానినైనను, దెయ్యముల యొద్ద విచారణ చేయువానైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వారిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. అదే రీజన్ ఈ జనాలను నేను పంపించేస్తున్నాను. మీరొచ్చి మరలా అలాంటి వాటిని ప్రాక్టీస్ చేస్తారేమో, వాళ్ళని చూసి మీరు నేర్చుకుంటారేమో. సోది చెప్పటము, లేక మేఘాలను చూసి, ఆకాశాన్ని చూసి శకునం చెప్పటము, ఫ్యూచర్ చెప్తానని, లేకపోతే
ఆ కుమార్తెలను కుమారులను అగ్నిగుండం దాటించి లేనిపోని శక్తులను పొందుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవంటే సాతాను చేష్టలు. ఇవన్నీ సాతానుకు సంబంధించిన చేష్టలు. అది ఎప్పుడూ ఈ లోకంలో ఎలా ప్రకటించుకోవాలంటే అందరినీ తన వైపుకు ఆకర్షించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. తన వైపుకు ఆకర్షించుకోవాలని ఒక ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం ఉంటే కాయిన్కి ఎలాగో 2 సైడ్స్ ఉంటాయో, ఒకవైపు దేవుడు ఉంటే ఇంకోవైపు దెయ్యం ఉంటుంది, సాతాన్ ఉంటుంది. ఏ క్రియల వైపు మనం అట్రాక్ట్ అవుతామో, మనం జనాలను ఎక్కువగా దెయ్యం ఈ యొక్క సాతాను అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది తన క్రియల చొప్పున. అవి చాలా అందంగాను, చాలా చక్కగాను, చాలా ఈజీగాను ఉంటాయి. దేవుని మార్గం మాత్రం ఎప్పుడు ఇరుకుగా, చాలా కష్టంగా, ఆచరించడానికి చాలా కష్టముగా ఉంటాయి. కానీ ఏ మార్గం ఎట్టిదో మనం ఎరిగి ఉండాలి అని చెప్పి మనకు అనేక పాఠాలు మనం నేర్చుకున్నాం. రాజుల్లో కూడా ఇలాంటి పనులు చేసిన రాజులు కూడా ఉన్నారు కదా. ఎవరొకరు పేరు చెప్పండి. సౌలు రాజు. సౌలు కర్ణపిశాచి గల స్త్రీ వద్దకు వెళ్ళి మనిషి. అలాగే ఆహాజు కూడా కుమారులను అగ్నిగుండం దాటించినట్లు మనము చూస్తాం. అయితే సౌలు రాజు కూడా సమూయేలును పిలిపించాలి, ఎందుకంటే తను ఉరీము తుమ్మీము మార్గము ద్వారా దేవుడు తనతో మాట్లాడడానికి కంప్లీట్గా ఆయన నుంచి వెడలు వెళ్ళిపోతాడు. దేవుడు ఆయనతో మాట్లాడాలి అన్న ఒక చిన్న ఇంటెన్షన్ కూడా ఉండదు. ఇక ఆయనకి ఏ మార్గము కనపడక కర్ణపిశాచి మార్గము ఎన్నుకుని సమూయేలును పిలిచి తద్వారా తర్వాత జరిగే యాక్షన్ ఏంటి, నేనేం చెయ్యాలి అని సమూయేలును అడగటము కోసము సమూయేలును పిలిపిస్తాడు. అన్ని చేసినా కానీ తర్వాత జరిగే పర్యవసానం ఏంటో సమూయేలు క్లియర్గా చెప్తాడు. నిన్ను దేవుడు ఎడబాసాను అని చెప్పి నీకు తెలుసు కదా, నువ్వు రేపు జరగబోయే యుద్ధంలో నువ్వు మరణిస్తావు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అయితే ఇలాంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా దేవునికి హేయమైనవి అని చెప్పి ఇశ్రాయేలీయులకు దేవుడు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి ప్రాక్టీసెస్ అనేవి ఎక్కడ జరుగుతున్నా కానీ, ఇప్పుడు మనకి అపోస్తుల కార్యముల గ్రంథంలో ఫిలిప్పి అనే ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ జరుగుతున్నా కానీ ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు అని చెప్పి మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ప్రియులారా, సోది చెప్పటము అంటే సోది చెప్పించుకోవటము. వెనకటి రోజుల్లో ఇంటికి వచ్చి సోది చెప్తే వాళ్ళకి బియ్యమో డబ్బులో ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు. ఇట్లాగా ఇక్కడ ఒక యజమాని ఆమెతో వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆమె చేత సోది చెప్పించి దాని ద్వారా వచ్చే డబ్బులతో లాభం సంపాదిస్తున్నాడు. అటువంటి స్త్రీ వీరికి తారసపడింది. ఎవరికి? పౌలు గారికి మరియు శీలా మరియు తిమోతి అలాగే లూకా. వీరు ప్రార్థనకు వెళుతూ ఉండగా వారికి దారిలో కనపడుతుంటే ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు. వాళ్ళని వెంటనే ఆమె గుర్తుపట్టి ఏమంటుంది? ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. మీకు రక్షణ మార్గాన్ని ప్రకటించేవారు వీరు అని చెప్పి కేకలు వేసి చెప్పాను. అయితే ఈమెలో ఆ యజమానుడు ఆదాయాన్ని చూస్తున్నారు కానీ ఒక సాతాను చేత పీడించబడుతూ ఆమె పడుతున్న బాధను మాత్రం వాళ్ళు చూడటం లేదు. ఎంత అమానుషమో చూడండి ప్రియులారా. నిత్యం ఆమె బాధను అనుభవిస్తూ వారికి లాభాన్ని డబ్బులు తెచ్చిపెడుతూ ఉంటుంది. అది పౌలు గారు గమనించి ఆయన అంటున్న మాట ఏంటి చూడండి. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయిందట. ఎన్ని దినములు ఈమెను పట్టుకొని నువ్వు బాధిస్తావు? నీవేమైనా వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామం పేరిట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు అనగానే వెంటనే ఆమె వదిలి వెళ్ళిపోయింది. అంటే ఆమె పడుతున్న బాధను పౌలు గారు గమనించి వెంటనే ఆమెను ఏం చేశాడు? స్వతంత్రురాలుగా చేశాడు. కానీ స్వతంత్రాలుగా చేశాడు కరెక్టే, కానీ ఇలా చేయటం వల్ల ఆమెను పోషిస్తున్న యజమానులకు లాభమా నష్టమా? నష్టం. ఎందుకనంటే ఇక ఆమె సోది చెప్పకపోతే వీళ్ళకి డబ్బులు రావు. అందుకని వెంటనే వాళ్ళకి బహుకోపం వచ్చేసేసి ఈ పౌలు శీల అనే వ్యక్తులను తీసుకుని వెళ్ళి యజమానులు తమ లాభ సాధనం పోయిందని తెలిసింది వాళ్ళకి.
ఎవరి ద్వారా అయితే డబ్బులు సంపాదిస్తున్నారో ఆ లాభ సాధనం పోయింది, దానికి కారణం వీళ్ళు అని చెప్పేసి వీరిని అధికారుల యొద్దకు తీసుకువెళ్ళి లేనిపోని మాటలు చెప్పి వీరు గలిబిలి చేస్తున్నారని చెప్పేసి ఒక ఎలిగేషన్ వాళ్ళ మీద వేయటం జరుగుతుంది. చూడండి, దానికి ముందు పౌలు శీలను పట్టుకొని గ్రామ చావడిలోకి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారట. అంతటా న్యాయాధిపతులు యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమియుల పైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు చక్కగా. అది సాతానుకు కూడా అర్థమైంది, కానీ వీరికి అర్థం కావట్లేదు. వీరేమంటున్నారు, యూదులు వాళ్ళు, మనము రోమియులము అని ఒక ప్రాంతీయ భేదము తీసుకొచ్చి వెంటనే యూదులై ఉండి వీరు ఇక్కడికి వచ్చి మనము కూడా అంగీకరింపదగని మాటలు వాళ్ళు చెప్పి వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలందరినీ గలిబిలి చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కొన్ని నిందలు మోపుతూ ఉంటే అక్కడ న్యాయాధిపతులు ఏం చేశారంట, వస్త్రాలు లాగివేసి బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించారట. వారి వస్త్రాలు తీసేయండి, బెత్తాలతో కొట్టండి అని చెప్పేసి వెంటనే ఆజ్ఞాపించారు. ఇక వారు చాలా దెబ్బలు కొట్టి వారిని తీసుకెళ్లి చెరసాలలో భద్రంగా కనిపెట్టుకొని ఉండమని ఒక చెరసాలలో వేసేసారు అనమాట. ఇదే పౌలు గారు మొట్టమొదటగా చెరసాలకు వెళ్ళటం, ఫస్ట్ టైం చెరసాలకు వెళ్ళినది, సెకండ్ మిషనరీ జర్నీలో ఫస్ట్ టైం. చూడండి, ఇతను తీసుకెళ్లి జైల్లో వేసి చెరసాలలో వేసి ఆ చెరసాలకు ఒక అతన్ని అక్కడ అధ్యక్షుడిగా ఉంచి చెరసాల నాయకుడు ఆయన ఆధ్వర్యంలో ఆయన హయాంలో వెళ్ళుంచేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొంద వేసి బిగించెను. అంటే ఇక మనిషికి ఎక్కడికి పారిపోకుండా ఆ కాళ్లకు కూడా ఒక ఐరన్ ది కట్టేసేసి అక్కడ పడేశారట. జైల్లో చెరసాలలో పడవేశారు. అయితే చెరసాలలో పడవేసే ముందు వీరేం చేశారు, వీళ్ళ తప్పేంటి అనేది విచారణ కూడా జరగకుండానే వీళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయటం జరిగింది. కొట్టి బట్టలన్నీ చించేసి తీసుకెళ్లి చెరసాలలో వేస్తున్నారు. చూడండి ప్రియుల, దేవుని సువార్తను ప్రకటిస్తున్న సువార్థికులకు ఎంత కష్టాలనేది మనము చూడొచ్చు. ఈ రోజున మనం వాక్యాన్ని చాలా స్వతంత్రంగా ప్రకటిస్తున్నాం. వాక్ స్వాతంత్రం ఉంది మనకి. అనేక ప్రదేశాల్లో పెద్ద పెద్ద మైకులు పెట్టి మనము వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం, చెప్తూ ఉన్నాము. ఎవరు ఏ అడ్డంకి కలిగించట్లేదు. కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి, కానీ ఆదిమ అపోస్తలులు కానీ పౌలు గారు కానీ వీరికి కలిగిన కష్టాలు కనుక మనం చూస్తే, వాక్యం ప్రకటించడానికి, వాక్యం చెప్తే, సువార్త చెప్తే గలిబిలి చేశారని చెప్పేసి వారిని కొట్టి తీసుకెళ్లి చెరసాలలో వేశారట. చెరసాలలో వేస్తే జనరల్గా ఏం చేస్తారు ఎవరైనా కానీ? చెరసాల్లో వేస్తే జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు ప్రియులారా? బాధపడుతూ ఉంటారు. జనరల్గా బాధపడతారు. ఎందుకంటే దేవునికి మొరపెట్టుకోవడానికి కూడా నీ సువార్త ప్రకటిస్తుంటే మాకెందుకు ఇన్ని దెబ్బలు అని ఒక చిన్న ఈ ఫీలింగ్తో కూడా ఉంటారు. కానీ పౌలు శీల గారు ఏం చేస్తున్నారు జైల్లో వేస్తే? చూద్దాం అన్నమాట. 25వ వచనాన్ని చూద్దాం. 16వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనాన్ని గమనించినట్లయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. ఏం చేస్తున్నారు ప్రియులారా వీళ్ళు? మధ్యరాత్రిలో వీళ్ళు చెరసాల్లో వీళ్ళని మామూలుగా వేయలేదు. బట్టలు చించేసి బెత్తంతో కొట్టి కాళ్ళకి ఇనప బొందలు కట్టి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే అర్ధరాత్రి వేళ వీళ్ళు ఏం చేస్తున్నారట? పౌలు శీలలు ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, కీర్తనలు పాడుచు ఉన్నారట. కీర్తనలు పాడటం అనేది ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఒక గొప్ప అంశం. నిజంగా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నా ముందు దేవుని స్తుతిస్తూ కొన్ని కీర్తనలు పాడతాం, తర్వాత వాక్యం వింటాం, ఆరాధన చేస్తాం. సో దేనికైనా ప్రతి ప్రార్థనకు కీర్తన అనేది చాలా గొప్ప ప్రధాన అంశంగా ఉండిపోయింది ప్రియులారా. సో ఇక్కడ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి చాలా బాధాకరంగా ఉండాలి, కానీ వాళ్ళు పాడుతున్న పాటలు, వారు చేస్తున్న ప్రార్థనలు మిగిలిన ఖైదీలు కూడా వింటున్నారట.
ఆహా ఎంత చక్కగా పాడుతున్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే ఒక రకంగా వీరు చేస్తుంది అంటే దేవునికి మొరపెడుతున్నారు, వారి పరిస్థితిని దేవునికి మొరపెడుతూ ఉన్నట్టు మనకు కనబడుతుంది ప్రియులారా. మనకి కనపడుతూ ఉంది. నిజంగా కీర్తనలు పాడటము అని అంటే కీర్తన పాడటం అనేది మొట్టమొదటి మనకి ఎక్కడ స్టార్ట్ అయిందని చూడు, ఎక్కడ స్టార్ట్ అయింది బైబిల్లో? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎర్ర సముద్రం చీల్చబడి వాళ్ళు తప్పించబడిన తర్వాత మిరియాము పాడతారు ఫస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎర్ర సముద్రము దాటిన తరువాత మోషే వీళ్ళందరూ కూడా ఒక కీర్తన పాడారట. అంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలను వారు కళ్ళారా చూసి దానికి సాక్ష్యం ఇవ్వాలని చెప్పేసి ఎంతో ఆనందంతో పాటలు, గాన ప్రతిగానములు చేశారు. గాన ప్రతిగానములో ఒకటేంటంటే దేవుణ్ణి స్తుతించడం ఉంటుంది, దేవునికి మొరపెట్టుకోవటం ఉంటుంది, దేవుడికి మన పరిస్థితిని తెలియజేయటం ఉంటుంది, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించటము ఉంటుంది. 3 రకాల పాటలు ఉంటాయి, అవునా కాదా? కీర్తన అంటే ఒకటే కీర్తన ఉంటుందా? రకరకాల కీర్తనలు ఉంటాయి. దేవుని స్తుతించేది ఉంటుంది, కృతజ్ఞతలు చెల్లించేది ఉంటుంది, ఆయనకు మొరపెట్టుకునే కీర్తనలు ఉంటాయి, అవునా కాదండి? సో కీర్తనలు పాడుతూ వీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారట. కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, ఆ మాటను చదువుకొని మనం ముందుకెళ్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 18వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 3వ వచనాన్ని గమనిద్దాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. కీర్తనీయుడు అంటే అంటే అర్థం ఏంటి ప్రియులారా? అంటే కీర్తించడానికి అర్హుడు, అర్హత కలిగిన వాడు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అంటే మొరపెట్టే కీర్తన ఇది. కీర్తనల ద్వారా మొరపెడుతూ ఉన్నాడు. 6వ వచనానికి వస్తే ఇదే అధ్యాయము, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చెను. ఆయన చెవుల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయిందట. ఈ 18వ కీర్తన ఏంటిది? ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. దావీదు గారు ఎంత చక్కగా కీర్తనలో చెప్తున్నాడు చూడండి ప్రియులారా. ఇంకొక మాట ఉంది, మనము 28వ కీర్తన 7వ వచనం చూద్దాం, ఎంత చక్కని మాట ఉందో చూద్దాం. 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగింది. కావున నా హృదయం ప్రహర్షించున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించున్నాను. చూడండి ఎంత చక్కని మాట నిజంగా రాశాడు చూడండి దావీదు గారు. నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ముందు మన హృదయం యందు నమ్మిక ఉండాలి. ఇక్కడ పౌలు శీలల విషయంలోనూ కూడా వారు ప్రార్థన మరియు గానములు చేస్తున్నారంటే వారి హృదయంలో నమ్మిక ఉందంటారా లేదా? వారి హృదయాల్లో దేవుని పట్ల నమ్మిక ఉంది. నమ్మిక ఉంది కాబట్టి ప్రార్థన మరియు కీర్తనలు పాడుతూ ఉన్నారు. దావీదు గారు అంటున్న మాట అదే. ఏమంటున్నాడు? నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగాను. నమ్మకం లేనిదే సహాయము రాదు. ముందు నమ్మిక ఉంచాలి నువ్వు. చూడండి, కావున నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఎంత బాగా కీర్తనలతో నేను ఆయన స్తుతించుచున్నాను అని చెప్తున్నాడు చూడండి. ఇదే కీర్తనల గ్రంథము 42వ కీర్తన 8వ వచనం కూడా చూద్దాం. 42వ కీర్తన 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. ఎంత గొప్ప మాట చూసారా ప్రియుల. రాత్రి వేళ ఏం తోడుగా ఉంటుందట? రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. రాత్రి వేళ తోడుగా ఉండేది
ఆయన గూర్చిన పాటలే, ఆయన గూర్చిన కీర్తనలు మరియు ప్రార్థనలు రాత్రి వేళ కూడా మనకి తోడుగా ఉంటాయి. రాత్రి వేళ అంటే రాత్రి వేళ ప్రత్యేకం ఏంటంటే రాత్రి వేళ మనము నిద్రపోయే అచేతన స్థితిలో ఉన్నా కానీ ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన గూర్చిన పాడిన కీర్తనలు కానీ, చేసిన ప్రార్థనలు కానీ, మొరపెట్టిన మొరలు కానీ అవి మనకు ఒక కంచెలాగా మనల్ని కాపాడుతూ ఉంటాయి అని చెప్పి కీర్తనాకారుడు ఎంత చక్కని మాటలు ఆయన అనుభవించి రాసినట్లు అనుభవంలో నుంచి ఎంత చక్కటి పాఠాలు బయటకు వస్తున్నాయి చూడండి. దావీదు గారు తను అనుభవించిన దేవుని కృపను ఎంత చక్కగా పొందుపరుస్తూ ఉన్నాడు. ఆయన హృదయం మందు నమ్మిక ఉంచాను కనుక నాకు సహాయం కలిగింది. ఆయన నాకు సహాయం చేస్తాడు, నాకు తెలుసు. నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ, ఎంత బాధాతప్త హృదయంతో ఉన్నప్పటికీ నేను మొరపెట్టగా ఆయన నాకు సహాయం చేయగలవాడై ఉన్నాడు అని చెప్పి హృదయం మందు నమ్మిక ఉంచడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి మనకి మాటలు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 మరియు 20 వచనాలను ఒకసారి గమనిద్దాం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 మరియు 20 వచనాలను గమనిద్దాం. అయితే ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకోవాలట. ఒకరికొకడు విశ్వాసులందరూ కూడా చేయవలసిన పని ఏంటి అని ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తున్న మాటలతో మనకు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన కీర్తనలతో, పాటలతో మీరు హెచ్చరించుచు ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు ఉండండి. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఒకరికొకడు లోబడి ఉండుడి అని చెప్పేసి ముందు మన జీవితాల్లో లోబడి ఉండటమే మనకు నచ్చింది. ముందు మనకి ఇగో అనేది అడ్డం వస్తుంది. నేను ఆయనకి లోబడేది ఏంటి, నేను ఈయనకి లోబడేది ఏంటి, నేను ఆయనకి లోబడే మాట ఏంటి అసలు. దీనికి ఇక్కడే ఒక విశ్వాసి తోటి విశ్వాసితోనే లోబడి ఉండాలి అని చెప్పేసి ఎంత చక్కని మాట ఆయన చెప్తున్నాడు. అలాగే కీర్తనల ద్వారా ఒకళ్ళొకరు హెచ్చరించుకోండి, ఆత్మ సంబంధమైన పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించండి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి అని చెప్పి పౌలు గారు ఎంత చక్కగా సంఘస్థులకు, విశ్వాసులకు, తోటి విశ్వాసులతో ఎలాగ లోబడి ఉండాలో చెప్తూ ఉన్నాడు ఆయన. చూడండి, సో ప్రార్థన మరియు కీర్తన అనేది రెండు క్రైస్తవ జీవితంలో గొప్ప ప్రాథమిక అంశాలు అయిపోయినాయి. ప్రార్థించాలంటే ముందు మనము కీర్తనల ద్వారా కూడా ప్రార్థించవచ్చు, మొరపెట్టుకొనొచ్చు అని చెప్పి మనం చూసాం. ఇక్కడ పౌలు గారు శీల గారు చేస్తున్నది అదే, ప్రార్థనలు మరియు కీర్తనలు పాడుతున్నారు. మరి వారి హృదయం మందు ఒక నమ్మిక ఉంచారు కాబట్టి సహాయం వస్తుందా రాదా? దేవుని దగ్గర నుంచి సహాయం వస్తుంది. వారు హృదయమందు నమ్మిక ఉంచి ప్రార్థిస్తూ పాటలతో గాన ప్రతిగానములు కీర్తనలు చేస్తూ ఉన్నారు. యాకోబు గారు రాసిన పత్రికలో ఈ పాటల గురించి ఒక చక్కని మాట రాస్తాడు. అది మీకు అందరికి జ్ఞాపకం ఉండే ఉండొచ్చు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో జ్ఞాపకం ఉంది ఎవరికన్నా? మీకు శ్రమ కలిగిన ఎడల ప్రార్థన చేయండి, సంతోషం కలిగిన ఎడల కీర్తనలు పాడాలి. సంతోషం కలిగిన ఎడల కీర్తనలు పాడాలి. ఇక్కడ కీర్తనలు మనము చాలా బాధాతప్త హృదయంతో ఉన్నప్పటికీ దేవునికి మొరపెట్టుకునే కీర్తనలు ఉన్నాయి. సంతోషంతో రిజాయిస్ ఇన్ ద లార్డ్, దేవుని యందు ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో పాడే కీర్తనలు ఉంటాయి. తోటి వారికి హెచ్చరికతో కూడిన కీర్తనలు ఉంటాయి. తోటి వారిని దేవుని మార్గంలో నడిపించే కీర్తనలు కూడా ఉంటాయి. రైట్, ఇవన్నీ ఉన్నాయి. కీర్తనలు మన జీవితంలో ముడిపడిపోయినాయి, అడుగడుగున ముడిపడిపోయినాయి. మంచి మాటే. కానీ ఇదే మాట ఇప్పుడు ఒక వాక్యం చదువుకుందాం, దానిని బట్టి ఏమర్థమైందో మీరు చెప్పండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదవండి.
సామెతల గ్రంథము 25వ అధ్యాయము 20వ వచనం. దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలి దినమున పైబట్ట తీసివేయు వానితోనూ సూర్యకారం మీద చిరకపోయి వానితోనూ సమానం. సమానం. ఏమర్థమైంది ప్రియులారా ఇక్కడ మీకు? దుఃఖ చిత్తునికి అంటే బాగా దుఃఖంలో నలిగిపోయిన వ్యక్తికి పాటలు వినిపించేవాడు, ఎవడైతే పాటలు వినిపిస్తాడో వాడు ఎలాంటి వాడితో సమానం అని చెప్తున్నాడో తెలుసా? చలి దినమున పైబట్ట తీసివేయు వానితోనూ. బాగా చలి పుడుతుంది, ఒకడెవడో దుప్పటి కప్పుకొని ఉంటే ఆ దుప్పటిని కూడా తీసేసేంత అమానుషత్వంతో కూడిందను. సురేకారము మీద చిరకపోయి వానితో సమానుడు. సురేకారం మీద చిరక అంటే వెనిగర్, నిమ్మరసము ఒక బేకింగ్ సోడా మీద కనుక పోస్తే ఏమవుతుంది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పుండు అయింది అనుకోండి, పుండు మీద కారం చల్లితే ఏమవుతుంది? ఇంకా మంట ఎక్కువ అవుతుంది. అంటే బాధాతప్త హృదయంతో ఉన్న వాడికి ఎదురుకెళ్ళి నువ్వు ఆనంద ప్రతిగానంలో లేకపోతే ఉత్సాహంతో కూడిన పాటలో పాడుతుంటే వాడికి ఎలా ఉంటుంది? ఆల్రెడీ చాలా బాధా హృదయంతో ఉన్నాడు. వాడి ముందుకెళ్ళి నువ్వు ఏయో పిచ్చి పిచ్చి పాటలు, సందర్భానుసహితంగా అని పాటలు ఏవో పాడావనుకో, వాడికి ఎలా ఉంటుంది? పుండు మీద కారం చల్లినట్టు, వాడి దగ్గరున్న కాస్త ఆధారాన్ని కూడా నువ్వు లాగేసినట్టు వాడు ఫీల్ అయిపోతాడు. దీని అర్థం ఇక్కడ దేవుని పాటలు అని కాదు, కానీ సందర్భానుసహితమైన పాటలు. అక్కడ బాగా బాధాతృప్త హృదయంతో ఉన్నప్పుడు వాడికి చేయూతని అందించే పాటలు కానీ, దేవుడు ఎందు నమ్మిక ఉంచే పాటలు కానీ సందర్భానుసహితమైనవి పాడాలి. వాడేదో బాధలో ఉంటే నువ్వేదో ఆనందం గురించో లేకపోతే ఏయో రకరకాల నీకు సంబంధించిన పాటలో పాడుకుంటే వాడికి ఇంకా మండిపోతుంది. నేనే స్థితిలో ఉన్నాను, నువ్వే స్థితిలో పాటలు పాడుతున్నావు, నా స్థితిని గమనించకుండా నువ్వేం చేస్తున్నావు? అదే పుండు మీద కారం చల్లిన వ్యక్తి లాగా ఉంటుంది అనమాట. అంటే ఒక పిల్లి ఎలుక వెంబడి పరిగెడుతుంటే దొరక్కపోతే పిల్లికి ఏం కాదు, ఏం కాదు. ఎలుక దొరకలేదు అనుకోండి, ఏం కాదు. ఇంకో చోట ఇంకోటి తింటుంది. ఎలుక మాత్రం దొరికిందంటే జీవితం అయిపోయినట్టే. అంటే పిల్లికి చలగాటము, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టు ఆ పాడేవాడు ఇక్కడ ఉన్నవాడి పరిస్థితికి వాడికి అనవసరం. వాడు ఏదో పాడుతూ ఉంటాడు వాడు ఆనందంలో, వీడికి పక్కనోడికి నేనే స్థితిలో ఉన్నాను, వీడేం పాట పాడుతున్నాడు అని చెప్పి. ఇక్కడ సామెతల్లో ఇది ప్రాక్టికల్ లైఫ్ గురించి ఇచ్చిన జ్ఞానం. ఇది ప్రాక్టికల్ లైఫ్లో ఉన్న స్థితులను బట్టి, మూడ్ను బట్టి, స్వింగ్స్ని బట్టి, జనరల్గా పక్కవాడి స్థితిని బట్టి మన బిహేవియర్ ఉండాలి అనే ఒక జ్ఞానం చొప్పున రాయబడింది. కానీ ఇక్కడ మన అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు శీలులు ఉన్న స్థితిని బట్టి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు చేయుచున్నారు. ఎందుకనంటే వారి హృదయములో సహాయము ఎటో దిక్కు నుంచి, ఏ దిక్కు నుంచి అయినా సహాయము వస్తుంది అన్న ఒక నమ్మిక వారి హృదయములతో నిండి ఉన్నది. ఇది మన ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితంలో ఉండవలసిన ప్రధానమైన అంశం. ఏంటి అంటే సహాయము ఏ దిక్కు నుంచి అయినా వస్తుంది అని చెప్పి. చూడండి, అలాగే వీరు కీర్తనలు పాడుతుంటే, ప్రార్థనలు చేస్తుంటే తోటి ఖైదీలు కూడా వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. భూకంపం కలిగిందంట, భూమి కంపించింది. భూమి కంపిస్తే జైళ్ళు, ఇనప సువ్వలు ఇవేమైనా ఉంటాయా? ఇవేమైనా అడ్డుగా ఉంటాయా? మొత్తం పగిలిపోయినాయి. జైలు గోడలన్నీ బద్దలైపోయినాయి. ముందున్న ఇనప కమ్మీలన్నీ ఊడిపోయినాయి. మహాభూకంపం కలిగిపోయింది. చెరసాల పునాదులు అదిరెను. కిందెక్కడో వేసిన పునాదులు కూడా అదిరిపోయినాయట. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఎవరు ప్రార్థన చేశారు ప్రియులారా? ఎవరు పాటలు పాడి ఎవరు ప్రార్థనలు చేశారు? బంధకాలు ఎవరిగా ఊడిపోయినాయి? అందరి బంధకాలు ఊడిపోయినాయి. బంధకాలు అందరివి ఊడిపోయినాయి. ప్రార్థన చేసింది మాత్రం పౌలు శీలలు. పరిస్థితి ఎలా ఉందంటే వారు చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నారు, చెరసాల్లో వేయబడి ఉన్నారు. కానీ అర్ధరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడుతూ ప్రార్థిస్తూ ఉంటే మహాభూకంపం కలిగి చెరసాల బద్దలైపోయి అందరూ విడుదలైపోయారు. అందరూ విడుదలైపోగానే చెరసాల అధికారికి ఒక్కసారిగా భయం వేసింది. ఎందుకనంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కనుక చెరసాల నుంచి బయటికి వెళ్ళిపోతే వారికి కాపలాగా ఆయన ఉంచారు కాబట్టి నా ఉద్యోగం పోతుంది, లేకపోతే ఆ రోజుల్లో డైరెక్ట్గా ఈయనకి మరణశిక్ష విధించే
విధించేస్తారు కాబట్టి వెంటనే ఆయన ఖడ్గం తీసుకొని తాను చంపుకోబోయాడు. వెంటనే పౌలు గారు ఉండి, ఏం భయపడద్దు, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళాలి, అందరు ఇక్కడే ఉన్నారు, నువ్వు సేఫ్, నీ ఉద్యోగము సేఫ్ అని చెప్పి ఒక మాట చెప్పి ఆయన్ని కూల్ చేశాడు. వెంటనే ఆయనకి ఇంతటి గొప్ప వ్యక్తులు చెరసాల్లో ఉండి తప్పించుకోగలిగిన అవకాశం ఉండి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండి తమ జీవితాలను దేవునికి అప్పగించి దేవుని చిత్తానుసారం నడవాలని గొప్ప వ్యక్తులను నేను కలవటం నిజంగా నా అదృష్టం అని చెప్పేసి వెంటనే నేను రక్షించబడాలంటే ఏం చేయాలి అని చెప్పి వెంటనే అడిగేశాడట. వెంటనే, ఎక్కువ సమయం కూడా పెట్టలే, వెంటనే అడిగేశాడట, నేను రక్షించబడాలంటే ఏం చేయాలి? ఒకటే, ఆయన భౌతికంగా రక్షించబడాలంటే మరలా అందరూ జైల్లోకి వెళ్ళిపోవాలి. అదే ఆయన భౌతికంగా రక్షించబడతాడు, అధికారులు ఆయన ఏం చేయరు. కానీ ఆయన అడిగింది ఆ రక్షణ. ఏ రక్షణ గురించి అడిగాడు ఆయన? ఆత్మీయ రక్షణ గురించి. నేను ఎలా రక్షణ పొందగలుగుతాను, వెంటనే రక్షణ ఎలా పొందగలుగుతాను అని. ఇథియోపియా రాణి అయిన కందాకే యొక్క మంత్రి ఒక అతను ఉంటాడు, జ్ఞాపకం ఉందా మీకు? అతను ఒక రథం మీద వెళుతూ ఉంటే ఫిలిప్ అతని దగ్గరికి వెళతాడు. మీకు జ్ఞాపకం ఉందా? ఫిలిప్ అతని దగ్గరికి వెళ్తే ఫిలిప్తో పరిశుద్ధాత్మ మాట్లాడి, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, అతనికి రక్షణ అవసరము అని చెప్పేసి అతని దగ్గరికి పంపిస్తే ఆయన నపుంసకుడు. ఆ మంత్రి ఆయన కందాకి అనే రాణి దగ్గర మంత్రి, ఇథియోపియా రాణి దగ్గర మంత్రి. అయితే వెళుతూ ఉంటాడు రథం మీద వెళుతూ ఆయన చేస్తున్న పని ఏంటయ్యా అంటే బైబిల్ చదువుతూ ఉంటాడు. బైబిల్లోనూ ఏ గ్రంథం చదువుతుంటాడు? యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. యెషయా గ్రంథంలోనూ ఏ అధ్యాయం చదువుతూ ఉంటాడు? యెషయా గ్రంథంలోనూ కూడా ఏ అధ్యాయం చదువుతూ ఉంటాడు ఆయన? 53వ అధ్యాయాన్ని చదువుతాడు. 53వ అధ్యాయము మొట్టమొదటిగా అసలు బైబిల్ అంటూ తెలియని వారు, లేక అప్పుడప్పుడే నేర్చుకుంటున్న వారు యెషయా గ్రంథం 53వ అధ్యాయం కనుక చదివితే ఎవరి గురించి రాయబడిందని తెలుస్తుంది? అది అలాగే ఆ అజ్ఞానంతోనే ఆయన చదువుతూ ఉంటాడు. ఆ అజ్ఞానంతోనే అతను చదువుతూ ఉంటే ఫిలిప్ గారు అతని దగ్గరికి వెళ్ళి, ఏం చదువుతున్నావు? నువ్వు చదువుతున్నది గమనిస్తున్నావా, గ్రహిస్తున్నావా, ఎవరి గురించి రాయబడింది అడిగితే ఆయన అంటున్న మాట, ఒక మాట చదువుకుందామని. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 31-32 వచనాలను చూద్దాం. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన ఇక్కడ చదువుతున్న వాక్యం ఇది. ఆ వాక్యాన్ని చూసి నువ్వు గ్రహిస్తున్నావా అంటే ఫిలిప్పుతో ఆయన అంటున్న మాట ఏంటి? అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలను అంటే, త్రోవ చూపేవాడు, మన ఆత్మీయ జీవితంలో త్రోవ చూపేవాడు ఒకడు మనకి కావాలి. త్రోవ చూపేవాడు అనంటే ఒక రకంగా మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్ముడు అవ్వచ్చు ఒకటి, అలాగే బోధించే బోధకులు కూడా లేక పాస్టర్స్ కూడా మన జీవితాల్లో ఒక లైట్ లాగా, ఒక బీకన్ లాగా మనకి ఉపయోగపడతారు. దే విల్ షో ద వే, ఏ మార్గంలో గుండా వెళ్ళాలి, లేక వీటి అర్థం ఏమిటి అని విశదీకరించి వాటిని చెప్పిన రోజున మనకి ఇంకా బహుబాగా అర్థమవుతుంది దేవుని గురించిన జ్ఞానము. మనం చదువుకుంటున్న వాక్యాలంటే ఏంటి? వాక్యం అంటే దేవుడు అనే కదా. వాక్య జ్ఞానము అంటే దేవుని గురించిన జ్ఞానమే కదా. వాక్యం అర్థమైంది అంటే మీకు దేవుడు అర్థమైనట్టే కదా. నాకు వాక్యం అర్థమైంది అని నువ్వు చెప్పగలిగినప్పుడు దేవుడు అంటే ఏంటో అర్థమవుతుందా లేదా? అప్పుడు
దేవుని చిత్తం ఏంటో అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. ఇది ఆత్మీయ జ్ఞానము అంటే దేవుని గూర్చిన జ్ఞానము. దేవుని గూర్చిన జ్ఞానము దేవుడు మన కొరకు దాచించిన జ్ఞానము. ఒక గుప్త నిధిలాగా మనం వెతుక్కొని చదువుకుంటున్నాం. ఒక నిధిని వెతికినట్టు, వెండిని బంగారాన్ని వెతికినట్టు వెతుకుతున్నాం. ఒక చిన్న 5 రూపాయల కాయిన్ పోయిందంటేనే ఇంట్లో ఇల్లంతా ఊడ్చి ఎదుగుతాం మనం. ఒక చిన్న వెండి వస్తువు పోయిందంటే అన్ని బట్టలన్నీ కిందేసి రకరకాల చోట్ల వెతుకుతూ ఉంటాం. కానీ మన కొరకు అంతకన్నా ఎంతో గొప్ప విలువైన ధననిధి లేఖనాలు దాచి ఉంచితే వాటిని మనము వెతుకులాడాలి. ఎక్కడ ఈ వాక్యం ఎక్కడ, ఈ వాక్యానికి ఎక్కడ దేవుడు దీని గురించి మాట్లాడాడు అని. ఒక రకంగా దేవుని గురించిన జ్ఞానమే ఇది మనం తెలుసుకోవాలి. ఆయన చదువుతూ ఉంటే నేను ఎలాగూ గ్రహింపగలను, నాకు త్రోవ చూపేవాడు ఎవడు లేడు కదా అంటే, ఆయన త్రోవ చూపడం కోసమే ఫిలిప్పును దేవుడు ఆయన దగ్గరికి పంపించినట్టుంది. వెంటనే ఆయన దాన్ని విశదీకరించి చెప్పగానే అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చి వేరొకని గూర్చి దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాడట. ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన? గొర్రెవరు? కత్తిరించేవాడు ఎవరు? కత్తిరించేవాడి ముందు బొచ్చు కత్తిరించేవాడి ముందు గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉందని రాయబడింది. ఇక్కడ గొర్రెవరు, ఇక్కడ గొర్రెపిల్ల ఎవరు అని చెప్పి క్లియర్గా ఆయన అడుగుతుంటే ఫిలిప్ చెప్తున్న మాట ఏంటో చూడండి ప్రియులారా. వెంటనే అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఎవరికి? అతని నపుంసకుడికి యేసుని గూర్చిన సువార్తను ప్రకటించెను. సువార్తను ప్రకటించగానే వెంటనే ఏం జరిగిందో చూడండి. వెంటనే, దానికి ఎక్కువ గ్యాప్ కూడా లేదు, వారు రథంలో వెళుతున్నారు. ఈ మాట చెప్పాడు ఆయన. చెప్పగానే వెంటనే ఆయన అంటున్న మాట ఏంటి? అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. 8వ అధ్యాయం 36వ వచనం కనుక గమనించినట్లయితే, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలుపమని ఆజ్ఞాపించెను. వెంటనే విన్న వాక్యాన్ని గ్రహించుకుంటే మార్పు వెంటనే కలుగుతుంది. ఆయన కనపడగానే ఆ రథం మీద వెళుతూనే సువార్తను వినగానే, నీళ్లు కనపడగానే, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏమడ్డు నీకు? నీళ్లున్నాయి, ఒప్పుకున్న నేనున్నాను, బాప్తిజం తీసుకోవాల్సిన నేనున్నాను, ఇవ్వగలడానికి నీవు ఉన్నావు, ఇంకా అడ్డం ఏంటి? వెంటనే నాకు బాప్తిజం ఇవ్వు అనగానే ఫిలిప్ అతనికి బాప్తిజం ఇచ్చాడు. గొప్ప మాట ఏంటంటే, బాప్తిజం ఇచ్చిన ఆ తర్వాత ఆ ఇద్దరు ఎప్పుడూ కలుసుకోలేదట. ఆ మాట కూడా రాయబడి ఉంటుంది చూడండి. 37వ వచనం చదువుతున్నాను చూడండి. నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చును అని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నారని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలో దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. చూడాల్సిన అవసరం కూడా లేదు. తనకి బాప్తిస్మం రక్షణ అవసరం ఉన్నది. అతనికి రక్షణ అవసరం ఉన్నదని దేవుడు గమనించి వెంటనే ఫిలిప్పును అతని అదిగి పంపించాడు. అతనికి రక్షణ అందించాడు. వెంటనే ఫిలిప్పు దారి ఫిలిప్పు, ఈయన దారి ఈయన వెళ్ళిపోయాడు. వారెప్పుడు కలవలేదు. చూడండి, అలాగా అంటే నా తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవడైనా, ఏ మాట ప్రియులారా అది గుర్తుందా మీకు? నా తండ్రి ఆకర్షించితే కానీ ఎవడైనాను రాలేదు. ఆయన ఎద్దుకు వెళ్ళాలి అంటే తండ్రి ఆకర్షించాలి. సో రక్షణ పొందడానికి మనము సిద్ధముగా ఉంటే రక్షణ ఇవ్వడానికి దేవుడు అనేక మార్గాలు ఓపెన్ చేస్తాడు. తనకు కావలసిన వ్యక్తులను వాడుకొని రక్షణను అందించేవాడుగా ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ మనకి పౌలు శీలలు పాటలు కీర్తనలు పాడి దేవునికి మొరపెట్టగా చెరసాల బద్దలైంది, భూమి కంపించి చెరసాల అధికారి వెంటనే భయపడి తను ఆత్మహత్య చేసుకోబోతుండగా పౌలు ఆయన్ని అడ్డగించి వెంటనే, నువ్వేం భయపడకు, అందరూ బాగానే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు, నీ ఉద్యోగం కూడా ఏం కాదనగానే ఆయన వెంటనే నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. చూడండి పిల్లలు, అదొక మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. 30వ వచనాన్ని చూద్దాం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. 31వ వచనం కూడా, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి.
చూడండి, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడగగానే వారు చెప్పిన మాట, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పగానే వారి ఇంటి వారందరికీ వాక్యాన్ని బోధించారంట. ఇదంతా ఏ టైంలో జరుగుతుంది ప్రియులారా? ఒకసారి టైంని గమనించండి. ఏ టైం ఇది? అర్ధరాత్రి వేళ. దానికి సమయము సందర్భం ఏం అవసరం లేదు. దేవుడు వారి హృదయాన్ని తెరిచాడు. వెంటనే వారి ఇంటికి వెళ్ళి వారికి అంటే అతనికి అతని ఇంటి వారికి వాక్యము బోధించి వారికి బాప్తిస్మం ఇచ్చారట. చూడండి, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందిరని చెప్పి అతనికి అతని ఇంట ఉన్న వారందరికీ నీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారికి గాయములను కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజం పొందిరి. బాప్తిజం పొందిన వెంటనే ఇతను కూడా ఒక లూదియాలాగా వెంటనే ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి వారి గాయాలను కడిగి వారికి పరిచర్య చేస్తున్నాడు. అతడు అతని ఇంటి వారందరూ బాప్తిజం పొందిన, మరియు అతడు వారి ఇంటిని తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చూడండి, ఇతను కూడా లూదియములాగా వెంటనే బాప్తిజం పొందాడు. వెంటనే వారికి సపర్యలు చేయాలి, దేవుని బిడ్డలకు వారికి పరిచర్య చేయాలని వారికి పిలిచి భోజనం చేసి వారింటి వారందరూ కూడా రక్షణ పొంది ఆనందించారు అని చెప్పి మనకి రాయబడింది. చూడండి, ఎంతో మంది విశ్వాసులు లేక అన్యులు, వీరంతా అన్యులు. ఎక్కడ జరుగుతుంది ఈ జైలు అధికారి అని అంటే? యూదుడా? కారాగారపు అధికారి అంటే ఇతను యూదుడా? యూదుడా? ఎందుకంటే జరుగుతున్న ప్రాంతం ఇది ఫిలిప్పీ ప్రాంతం, అంటే రోమా అధికారంలో ఉన్నవారు, రోమీల అధికారంలో ఉన్న ప్రాంతం ఇది. యూదులు కాకపోయి ఉండవచ్చు మోస్ట్ ప్రాబబ్లీ, కానీ అన్యుడైనప్పటికీ వెంటనే రక్షణలోకి నడవడానికి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే నేనేం చేయాలి, చూడండి, వెంటనే ఏం చేయాలని సిద్ధపాటు మనసు ఎప్పుడు మనకి కలిగి ఉండాలి. తన కుటుంబం మారడమే కాకుండా కుటుంబాలుగా గమనించాలి. ప్రతి విషయంలోనూ రక్షణ విషయంకి వస్తే కుటుంబము అనేది మనకి ఎప్పుడు కనబడుతూనే ఉంది. మన జీవితాల్లో కూడా గమనించాల్సిందే, రక్షణ అనేది ముందు మన కుటుంబం అంతా ఉందా లేదా. ఎందుకనంటే ప్రభు తన సన్నిధిలో కుటుంబంగా కనబడడానికి ఎంతో ఇష్టపడతాడు. ఆనాడు నోవాహుని రక్షించినప్పుడు దేవుడు నోవాహును ఒక్కడే రక్షించాడా? నోవాహు నీతిని బట్టి నోవాహును ఒక్కడే రక్షించాడా? కుటుంబం అంతా కూడా. దానిలోనూ జతలు జతలుగా ఎందుకు అని అంటే తర్వాత వృద్ధి పొందడానికి మరియు కుటుంబంగా రక్షణలోకి నడిపించడం. రక్షణ అనే ఓడ, అక్కడ నోవాహు రక్షణ అనే ఓడలోకి నడిచాడు. మన కుటుంబాలు కూడా రక్షణ అనే ఓడలోనికి కుటుంబంగా ప్రవేశించాలి. అంతేగాని మనమిద్దరము ప్రవేశించి అందులోనూ నేనొక చర్చి, నా భార్య ఒక చర్చి, నా కొడుకు ఒక చర్చి, ఇలాగా రకరకాల విశ్వాసాలలో మనము కొట్టుకుంటూ ఉండకూడదు ప్రియులారా. మనందరి విశ్వాసం ఒక్కటే, మన ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కటే. మనము పానం చేసేది కూడా ఆ ఆత్మలోనే. మనమందరము ఆయన ఆత్మలోనే పానం చేస్తాము. ప్రభు ఒక్కడే మనకి, అలాగే బైబిల్ ఒక్కటే, గ్రంథం ఒకటే గ్రంథము, ఒకటే విశ్వాసం అయినప్పుడు ఇన్ని రకాల డినామినేషన్స్, ఇన్ని రకాల విశ్వాసాలు అనేవి మనం ఏర్పాటు చేసుకునేవి, దేవుడు ఏర్పాటు చేసింది కాదు. దేవుడు ఏర్పాటు చేసింది ఒకటే, ఆత్మ ఒక్కటే. ఒకే ఆత్మలో మనం ఆరాధిస్తున్నాం. కానీ ఆయనను ప్రకటించిన పౌలుని పూజించటము, ఆయన్ని ప్రకటించిన పేతురుని పూజించటము, ఆయనను కన్న తల్లి మరియను పూజించటము, లేకపోతే ఆయన తమ్ముడు యాకోబును, లేదా ఆయన సహోదరుడు యాకోబును, లేదా ఆయనకి ఇష్టమైన శిష్యుడు యోహానును పూజించటము, ఇవన్నీ విగ్రహారాధన కిందకి వస్తే ప్రియులారా. ఆత్మ ఒక్కటే అనేది మనము క్లియర్గా మనం తెలుసుకుంటే మనము మన జీవితాల్లో ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. పౌలు శీలల జీవితం కనుక మనం చూసినట్లయితే చెరసాలలో ఉన్నప్పటికీ, చెరసాలలో వేయబడి ఉన్నప్పటికీ వారు కీర్తనలు పాడుతున్నారట. కీర్తనలు పాడుతూ, ఎందుకు కీర్తనలు పాడుతూ ఉన్నారో ఒక మాట చెప్పండి. కీర్తనలు ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు చెప్పండి. ఒక్క మాట చెప్తే మనకి కాన్సెప్ట్ అర్థమైపోయినట్టే. ఎందుకు వారు కీర్తనలు పాడుతూ ఉన్నారు? దేవునికి మొరపెడుతూ, దేవుని సహాయం కొరకే. కానీ ఎందుకు చేస్తున్నారు అంటే
వాళ్ళ హృదయంలో నమ్మిక ఉంది, సహాయము వస్తుంది అని. దేవుడు సహాయం చేస్తాడు అన్న నమ్మిక ఉంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి క్రైస్తవుడి జీవితాల్లో ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన మొదటి లక్షణం అది. ముందు నమ్మిక ఉండాలి, మన హృదయంలో నమ్మిక ఉండాలి. దేవుడు ఎటువంటి స్థితిలోనైనా గాఢాంధకారపు లోయలు అని ఎందుకు రాశాడంటే ఇక అంతకన్నా కష్టం ఉండదు. గాఢాంధకారపు లోయ అంటే, లోయ అంటేనే అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు, అంత లోతైన ప్రాంతం, అందులో అంధకారము. ఎటు నుంచి ఏ జంతువులు వస్తాయో తెలియదు, ఏ నీళ్ళలో కొట్టుకుపోతావో తెలియదు, చీకటిలో అసలు ఎట్లు వెళ్తున్నావో నీకు తెలియదు. అలాంటి స్థితిలోనూ కూడా దేవుడు నాకు కర్ర అందిస్తాడు, సహాయం చేస్తాడు అన్న గొప్ప నమ్మిక ఉండటమే చాలా గొప్ప విషయం. ఆ విశ్వాసమే నిన్ను నన్ను ముందుకు తీసుకెళ్ళేది. మన ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ఇది తప్పక ఉండాల్సిందే, తప్పక ఉండవలసిందే. పౌలు గారు నిజంగా ఇంత సేవ చేయగలిగారు అని అంటే ముఖ్యంగా ఇన్ని దెబ్బలు తింటున్నా ఆయన ఎందుకు ముందుకెడుతూ ఉన్నాడంటే ఆయనకి నమ్మిక ఉన్నది. నమ్మిక, ఆయన హృదయం ముందు నమ్మిక ఒకటి ఉంచుకున్నాడు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అన్ని జనులకు వెలుగుగా ఉండడానికి, సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను ఎన్నుకున్నాడు. అందుకని నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పి క్లియర్గా ఆయన జీవితంలో ఎంత క్లియర్గా ఉన్నాడో చూడండి ప్రియులారా. ఈ రోజున మన కుటుంబాల్లో మనం కూడా మన పిల్లల్ని చాలామందిని అంటే ఇంజనీరింగ్ చదివిస్తాం, డాక్టర్ చదివిస్తాం. ఏమిటి అనగానే ఫస్ట్ వచ్చేది నోట్లో నుంచి ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, లేకపోతే ఇంకొకటో అనుకుంటాం. కానీ దేవుని సేవకు అనే మాట చాలా తక్కువగా వస్తుంది. ఎందుకంటే దేవుని సేవకు అప్పిస్తే అది తక్కువ అనుకుంటాం. వీటన్నిటికంటే, ఈ ఉద్యోగాల కంటే అది గొప్ప ఉద్యోగం. ఎందుకనంటే ఇంజనీరింగు లేకపోతే డాక్టరో ఇవన్నీ ఎవడైనా చేయగలడు. కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే, దేవుని వద్దకు రావాలి అని అంటే ఏం చేయాలనుకున్నాం ఇందాక? తండ్రి ఆకర్షించితేనే కానీ నా యొద్దకు ఎవడనో రాలేడు. అది ఆయన చిత్తం ఉంటేనే కానీ ఆయన వాక్యాన్ని ప్రకటించగలరు. సో దేవుడి కొద్ది మాటలను మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.